మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి, వారి కుటుంబమునకు, చేరువచ్చిన సంఘమైన మీ అందరికీ, నా స్నేహితులకి అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నామండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కోసం ఒక 2-3 నిమిషాలు చిన్న పరిచయం చేసుకుని, అంటే నేను ఎవరో మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి చిన్న పరిచయం చేసుకుని నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. మాది వేల్పూరు, తణుకు మండలం, వేల్పూరు. నేను 2016లో బాప్తిసం తీసుకున్నానండి. బాప్తిసం తీసుకుని కొన్నాళ్ళు నేను దేవునిలో ఉండి, తర్వాత ఒక శోధన వల్ల నేను దేవునికి దూరం అయిపోయి 2 సంవత్సరాలు నేను దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలో తిరిగేవాడిని. అయితే వ్యసనాలకి లోనైపోయాను, మద్యానికి బానిసైపోయాను, లోకానికి బాగా దగ్గరైపోయాను. మద్యం మత్తులో శరీరాన్ని బాగా పాడు చేసుకుని అనారోగ్యానికి గురైపోయి మరణ పడకల మీదకి నేను వెళ్ళిపోయాను. నాకు కిడ్నీ పాడైపోయిందండి. అప్పుడు 2018 కిడ్నీ పాడైపోయిందంటే నేను ఎక్కువగా తాగడం వల్ల, డ్రింకింగ్ చేయడం వల్ల కిడ్నీ పాడైపోతే 2018 నవంబర్ నెల 19వ తారీఖుని నాకు కిడ్నీ తీసేశారు. ఇప్పుడు నాకు ఒకటే కిడ్నీ. దేవుడు ఆ రోజు నేను 2018 నేను దేవుణ్ణి పశ్చాత్తాపడి ఆయన పాదాల దగ్గర బతిమాలి కన్నీరు కార్చి, ప్రభువా మరలా ఎప్పుడు నేను పాపం చేయను, దయచేసి నన్ను క్షమించు, మరొక అవకాశం నాకు దయచేయి తండ్రి, మునుపటి శక్తిని మునుపటి బలాన్ని నాకు దయచేయండి అంటే దేవుడు ఆయన తన కృపచేత నన్ను కరుణించి ప్రేమించి నన్ను మరలా దేవుడు బ్రతికించి రక్షించాడు. మునుపటి శక్తిని బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాదు కొంతమంది ఇటు పని అయిపోయిందని మా ఇంటి పక్కోళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు అన్నప్పటికీ వాళ్ళ నోర్లు మూయించి వాడి వెనకాల నేను ఉన్నానన్నట్టుగా దేవుడు రుజువుపరిచాడు. నాకు వివాహం అవ్వదన్నారు, వివాహం అయింది. పిల్లలు పుట్టరన్నారు, పిల్లలు పుట్టారు. బాబు మరలా ప్రెగ్నెంట్. తను పని చేసుకోలేడు అన్నారు, పని కూడా చేసుకుంటున్నాను, కార్పెంటర్ వర్క్. దేవుడే తను తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులు ప్రతి చోట చెప్తాను. దేవుడు ఇలాగా నాకు ఎన్నో మేలులు చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైన మేలు ఏదైనా ఉందంటే సత్య సంబంధమైన వాక్యాన్ని దేవుడు పరిచయం చేశాడు నాకు అన్నయ్య గారి ద్వారా. నిజంగా చాలా అన్నయ్య పరిచయమైన కాడి నుంచి చాలా ఆనందపడతాం మేము. ఎందుకంటే ఇలాంటి అంటే ఏదో వాక్యం ఇచ్చారు కదా, పొగడాలి కదా అని కాదండి. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ముఖస్థుతి చేస్తున్నాను కాదు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఇలాంటి రోజుల్లో అన్నయ్య లాంటి సేవకుల్ని మేము చూడలేదు ప్రియమైన దేవుని వల్ల. ఎక్కడ మాకు కనిపించలేదు. సత్యం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అన్నయ్య. ఎదుటి వ్యక్తి బాధపడినా కానీ సత్యం తెలుసుకుంటే బాగుపడతాడో, దేవునికి దగ్గర అవుతాడని అన్న ఉద్దేశంతో అన్నయ్య స్ట్రైట్గా మాట్లాడతాడు. అన్నయ్యలో మాకు నచ్చింది అదే. మేము ప్రతి నెల కూడా ప్రకటన గ్రంథం క్లాసులు కూడా నేర్చుకుంటున్నాం. ఎన్నో విలువైన విషయాలు అన్నయ్య మాకు నేర్పిస్తున్నారు. చాలామంది వస్తున్నాం, మాకు నేర్పిస్తున్నారు. వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉపదేశించాలి, ఎలా విభజించాలని ఎన్నో విలువైన విషయాలు అన్నయ్య మాకు నేర్పిస్తున్నారు. అన్నయ్య దగ్గర అయిన కాడి నుంచి చాలా మేము దేవునికి కూడా దగ్గర అయ్యాం. అందుని బట్టి అన్నయ్యకి వందనాలు చెల్లిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. దయచేసి అందరూ తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి ప్రభువా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. గడిచిన సంవత్సరం అంతా తండ్రి మమ్మల్ని మనం కాపాడి భద్రపరిచిన ఆయన తండ్రి, మా బ్రతుకులో మరి ఒక సంవత్సరం ఉన్న తండ్రి మీరు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ తొలి దినాన్ని నాయన మీ యొక్క సన్నిధిలో కూడుకుని మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుకుని ఆరాధించుకుని మీ విలువైన వాక్యమును తండ్రి ధ్యానించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన నిలవబడినన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ చేత, శక్తి చేత, బలము చేత నన్ను నడిపించండి. నాయన నీ వాక్యమును విభజిస్తూ ఉండగా జ్ఞానమును దయచేయండి, వివేకమును దయచేయండి. వింటున్న నీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వినబడే చెవులు, గ్రహించే మనసు వరకు దయచేయండి. నా మాటలుగా కాకుండా తండ్రి నీ మాటలుగా స్వీకరించే మంచి మనసును మాకు వారికి దయచేయమని కృప చూపించమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. 2024 నూతన సంవత్సరం తొలి దినాన సంఘంగా కూడుకుని ఆయన యొక్క సన్నిధానంలో ఆయన్ని స్తుతించుకుని, ఆయన నామాన్ని ఘనపరుచుకుని, ఆయన వాక్యముని వినే భాగ్యం దేవాది దేవుడు మనకిచ్చాడు. మనం ఎలా అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కూడుకున్నామో, ప్రపంచం మొత్తంగా ఈ దినాన్న ఆయన ఆరాధించడానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడుకుంటారు ప్రియమైన దేవుని వర్లారా. కొంతమంది అనుకుంటారు, ఎందుకు ఈ దినాన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఈ నూతన సంవత్సరం మొదటి దినాన ఎందుకు దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలని కొంతమంది అనుకుంటారు. అయితే ఎందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, 2023 సంవత్సరం అంతా దేవుడు తన దయా సంకల్పం చేత, తన బాహుబలము చేత, తన సజీవమైన బలిష్టమైన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడి భద్రపరిచి, మన అనారోగ్య పరిస్థితుల్లోనూ మన ఆర్థిక సమస్యల్లోనూ ఆయన విడిచిపెట్టకుండా ఆయన కాపాడుతూ వస్తూ మనలను ప్రేమించి మరి యొక్క సంవత్సరంలోనికి అడుగు పెట్టించాడు. కాబట్టి మరి యొక్క సంవత్సరమును చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన దయాకిరీటం మనకి ధరింపజేశాడు. కాబట్టి ఈ దినమున మనం ఏం చేయాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియమైన దేవుని వర్లారా. ఈ తొలి దినాన మనం ఈ నూతన సంవత్సరం 2024 హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్న మనం ఈ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మన శక్తి కాదు, మన బలము కాదు, మన ఆరోగ్యం కాదు, మన ఐశ్వర్యం కాదు, మన కుటుంబం కాదు, ఇవేమీ కాదు, కేవలం ఆయన యొక్క కృప. ఆయన కృప వలనే ఈ యొక్క సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం ప్రియమైన దేవుని వర్లారా. అందుకు ఈ తొలి దినాన ఏం చేయాలంటే, హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి హృదయపూర్వకంగా. ఎందుకంటే హృదయాన్ని చూస్తున్న దేవుడు కాబట్టి ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనందరం ఇలా కనబడుతున్నప్పుడు, ఒకరినొకరు ఎదురవుతున్నప్పుడు కానీ మనం ఒకరితో ఒకరు ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటాం ప్రియమైన దేవుని వర్లారా. పలకరించుకుంటూ ఉంటాం. ఎవరిని కనిపించారనుకోండి, వందనాలు చెప్పుకుంటాం, బాగున్నారా అంటాం, లేకపోతే భోజనం చేశారా అంటాం, ఆరోగ్యం ఎలా ఉందని. అంటే ఒకరినొకరం కనిపించినప్పుడు ఎలా మాట్లాడుకుంటామంటే పలకరించుకుంటాం పెదాలతో. కానీ హృదయంలో ఏముందో మనకు తెలుసా ఏమండి? హృదయంలో ఏముందో మనకు తెలుసా? తెలీదు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను, నా మాటలు మీరు వింటున్నారు, కానీ నా హృదయంలో ఏముందో మీకు తెలుసా? నేను మనసులో ఏమనుకుంటున్నానో మీకు తెలుసా? తెలీదు. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసా? మీరు హృదయంలో ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? అదే నాకు తెలుసా? తెలీదు. అంటే పైకి బాగానే మాట్లాడుకుంటున్నాం, పలకరించుకుంటున్నాం, వందనములు చెప్పుకుంటున్నాం. ఎవరి హృదయంలో ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలీదు. ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి తెలీదు. మొన్న ఒక వీడియో చూశాను ప్రియమైన దేవుని వల్ల. అదేంటంటే, ఒక వ్యక్తి నాకు చూపించాడు, ఒక సినిమా సంబంధించింది అది. ఆ వీడియోలో ఏంటంటే, ఒక ఆయన ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక వరం ఇవ్వండి, ఎదట వ్యక్తి స్త్రీలు హృదయంలో మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసేలా వరం దయచేయండి అని ఒక వ్యక్తి అడుగుతాడన్నమాట. ఆ దేవుడు సరే అని ఇస్తాడు. ఆ వరం ఎప్పుడైతే పొందుకున్నాడో, ఆ పొందుకున్న కాడి నుంచి ఆయన చాలా భయంకరంగా మారిపోతాడు, చాలా వేదనకు గురైపోతాడు. ఎందుకని? ఏంటి, మనిషి హృదయంలో ఎంత దారుణంగా అనుకుంటాడా అన్న విషయాలు తెలిసేదానికి ఆయన తట్టుకోలేక నాకు ఆ వరాన్ని తీసేయి అంటారు. అంటే పైకి బాగానే మాట్లాడుకుంటాం, కానీ మన హృదయాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకరికొకరు బాగానే మాట్లాడుకుంటాం, కానీ మన హృదయం చాలా దారుణంగా ఉంటుంది. అందుకే మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు, నేనేమనుకుంటున్నానో మీకు తెలీదు. దీనికోసం లేఖనం ఒకసారి మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులో మరి ఎవనికి తెలియను అని మాట్లాడుతున్నారు పౌలు గారు. అంటే మనలో ఉన్న ఆలోచనలు కానీ మన మనసు ఏంటో మనకే తెలుసు, ఎదటి వ్యక్తికి తెలియదు. మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. ఒకవేళ తెలిసినా కానీ మంచిగా అనుకుంటున్నారో తెలిసిందనుకోండి, ఇప్పుడు మీరు నా కోసం మంచిగా అనుకుంటున్నారు అనుకోండి, సరే ఇంకా మాట్లాడండి అంటాం. అదే చెడ్డగా అనుకుంటే వినలేం కదా. వింటామా? వినలేం. మనిషిలో ఉన్న సంగతులు మనిషాత్మకే కానీ మరి ఎవ్వరికీ తెలియదంట. అంటే ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ హృదయం నాకు తెలిసిందనుకో, నేను మీతో పరిచయం చేయగలనా? మీతో ప్రేమగా నేను మాట్లాడగలనా? మాట్లాడలేను. మిమ్మల్ని పలకరించలేను. ఎందుకని? మనసులో ఉన్న విషయాలు తెలిస్తే, మీ మనసేంటో నాకు తెలిస్తే నేను మీతో ప్రేమగా ఉండలేను. మీ హృదయం ఏంటో తెలిస్తే నేను మీతో సమాధానంగా ఉండలేను. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. కానీ మన మనసు మనకు తెలియపోవచ్చు, కానీ కన్న తండ్రి అయిన దేవునికి మన మనసు స్పష్టంగా తెలుసు. ప్రియమైన దేవుని వర్లారా, మన హృదయం ఏంటో తండ్రి అయిన దేవునికి స్పష్టంగా కనిపిస్తుంది. సృష్టికర్త అయిన దేవునికి స్పష్టంగా మన హృదయం ఏంటో కనిపిస్తుంది. 2023 సంవత్సరంలో మన హృదయం ఎలా ఉందో తండ్రి అయిన దేవునికి తెలుసు. మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో ఆ తండ్రి అయిన దేవునికి తెలుసు. ఎలాంటి కోరికలు మనం నెరవేర్చుకున్నామో తండ్రి అయిన దేవునికి తెలుసు. ఎక్కడెక్కడికి మనం పరుగులెత్తామో, చెయ్యరాని కార్యాలు ఏ కార్యాలు మనం చేసామో అన్నీ ఆ తండ్రి అయిన దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని వర్లారా, అయినా సరే దేవుడు ఓర్పు కలిగి, సహనం కలిగి, మనపంటే ప్రేమ కలిగి మరలా మనకి ఏం దయచేశాడు? నూతన సంవత్సరం దయచేశాడు. తన దయా కిరీటం ధరింపజేశాడు. ప్రియమైన దేవుని వర్లారా, ధరింపజేశాడు. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్న విషయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. చాలండి. భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. నీవు నన్ను పరిశోధించి ఏం చేస్తున్నావు? తెలుసుకుంటున్నావు. దావీదు హృదయమే కాదు ప్రియమైన దేవుని వర్లారా, మన హృదయాలు, మన బ్రతుకులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధించి తెలుసుకుంటున్నాడు. మన గత సంవత్సరంలో ఎలా బ్రతికామో, ఎలా జీవించామో, ఆయనకి ఇష్టలుగా జీవించామా, ఆయన్ని బాధ పెట్టేవారుగా జీవించామా దేవునికి తెలుసు. మన జీవితాలను పరిశోధించాడు. ప్రియమైన దేవుని వర్లారా, పరిశోధించాడు. 2023లోనే మనం కన్ను మూయాలి. ఎందుకంటే అలాంటి భయంకరమైన జీవితం మనం జీవించినప్పటికీ మన జీవితాలను పరిశోధించిన తండ్రి మన జీవితాలను తీసేయాలి. ప్రియమైన దేవుని వర్లారా, కానీ ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత మన పట్ల జాలిపడి దేవుడు మరి ఒక సంవత్సరం మనకే అనుగ్రహించాడు. నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నిలవబడుట సమస్త నువ్వు తెలుసు తండ్రి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వర్లారా, ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో అన్నీ దేవునికి తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. అందుకే ఎందుకయ్యా దేవునికి కృతజ్ఞతాస్తుతులు నూతన సంవత్సరంలో చెల్లించాలని అడిగితే గనక మన స్థితి, మన హృదయం, మన పరిస్థితులు దేవునికి చాలా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన
మనలను ప్రేమించి మనకి ఆయుష్ పొడిగించాడు. ప్రేమన వారలారా, ఆయుష్ పొడిగించాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, జాలి పడ్డాడు, మనల్ని కనికరించాడు, కృప చూపించాడు. దేవుడు కృప చూపించాడు. రాత్రి కాలమందు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోలేదండి. రాత్రి సంవత్సరంలో చివరి దినాన ఎంతోమంది కలిసిపోలేదా? బైక్ యాక్సిడెంట్లు అయ్యో, మద్యం తాగో, లేకపోతే ఇంట్లో సమాధానం లేకో, ఎన్నో పరిస్థితుల వల్ల ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మనం ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని వెళ్ళనివ్వలేదు. ఆ స్థితి దేవుడు మనకు రానివ్వలేదు. ఆ స్థితి మనకు రానివ్వలేదు. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన కృప, ప్రియమైన దేవుని వల్లరా, ఆయన కృప. నిజంగా భక్తుడైన దావీదు ఇంకో మాట అంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవడు నిలవగలడు? అసలు మనందరినీ మనందరినీ దేవుడు నిలబెట్టి మన దోషములను చూస్తే గనక అసలు మనం ఆయన ఎదుట నిలబడగలమా? మనలందరినీ చూసి మన చేసిన పాపములు, చెయ్యరాని కార్యములు, ఎన్నో అసభ్యమైన కార్యములు, వాటన్నిటిని బట్టి దేవుని ఎదుట మనం నిలబడగలమా? నిలబడలేం. మన దోషములు చాలా భయంకరమైనవి. మన పాపములు, మనకంటే పాపం చేస్తూ అలవాటైపోయిన వల్ల మనకు తెలుస్తలేదు. కానీ మనం చేసే పాపం మాత్రం చాలా భయంకరమైనది. ప్రియమైన దేవుని వల్లరా, అసలు మనం నిలవబడలేం, ఆయన ఎదుట నిలవబడలేం. చాలా భయంకరమైన పాపములు, దోషములు, చెయ్యరాని కార్యములు మనం దేవుని ఎదుట మనం చేస్తున్నాం. ఎవడు నిలవగలడని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎవడు నిలవగలడని. ఒకసారి అదే కింద చూడండి. ఇంకాను 5వ వచనం చదవండి. 4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. 2023 చివరి దినాన రాత్రి కాలమందు లేదా ఈ మొదటి దినాన మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? క్షమాపణ అడగాలి. క్షమాపణ. ప్రభువా, తెలుసో తెలియకో నేను చేశాను, తెలుసో తెలియక నేను చేశాను, దయతో నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించండి. నా దోషములు చాలా భయంకరమైనవి, నేను చేసిన పాపములు చాలా భయంకరమైనవి, నిన్ను బాధ పెట్టించే పనులు నేను చేశాను తండ్రి. నీచమైన కార్యములు, శరీరంలో పడుతున్న కోరికలను, కామ కోరికలను, వ్యసనములను, ఇలా ప్రతిదీ నీ ఎదుట నేను పాపం చేసి నీ ఎదుట దోషిగా నేను నిలవబడ్డాను, దయతో నన్ను క్షమించు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుని వల్ల ప్రార్థన చేస్తే ఆయన వద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన దేవుని వల్ల ప్రార్థన చేయడానికి మనం కూడా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. 2023లో ఎన్నో భయంకరమైన కార్యాలు కదండి. దేవునికి ఇష్టమైనది ఏం చేశానా నేను అని మనం అనుకుంటే, పలానా కార్యం నేను చేశాను అని మనకు అనిపిస్తుందండి. పలానా దేవుడికి నచ్చేది నేను చేశాను, దేవుడు ఆనందపడేది నేను చేశాను అని మనకు అనిపిస్తుందా అండి? ఎవరినాలో ప్రశ్నించుకోండి. మన మనస్సాక్షి మనకు సమాధానం ఇస్తుంది కదా. అలా అనుకుంటే అసలు ఏమీ కనిపించదు. నాకు తెలిసి సున్నా ఏమో. మన బ్రతుకుల కోసం మనం ప్రశ్నించుకుంటే సున్నా. పలానా చేసాం నేను అనేది ఒక్కటి ఉండదు. ప్రియమైన దేవుని వల్లరా, ఒక్కటి ఉండదు. కానీ దేవుణ్ణి నేను ఏ రకంగా బాధ పెట్టానంటే 365 రోజుల్లో 365 రోజులు, అంటే ఆ సంఖ్య కంటే ఇంకా ఎక్కువ సార్లు బాధ పెట్టుంటాం కదా. అంటే దేవుడికి నచ్చింది ఏదైనా చేసామంటే ఒక్కటి మనకు కనిపించదు ప్రియులరా. కానీ దేవుణ్ణి బాధ పెట్టింది ఏం చేసామంటే చాలా వచ్చేస్తాయి. అయినా సరే దేవుడు
మన పట్ల కరుణ చూపించాడు, కృప చూపించాడు, ప్రేమ చూపించాడు. ఎంతోమందిని తీసేసినట్టు రాత్రికాలం మందు మనల్ని తీసేయలేదు. 2023లోనే మనల్ని తీసేయలేదు. 2024 కూడా దేవుడు మనకి ఇచ్చాడు ప్రియమైన దేవుని వర్లారా. ఒక లేఖనం చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. చదవమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీయో దొరకలేదు. చాలండి. మనకి ఒక ఉపమానం మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వల్ల. ఇదేంటంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని గురించి మనం ఆలోచించగలిగితే చెట్టు చాలా పొడుగ్గా ఉంటుంది, లావుగా ఉంటుంది. ఎంత పొడుగైతే ఉంటుందో దాని వేర్లు భూమి లోపలికి చాలా పొడుగు వెళ్ళిపోతాయి ప్రియమైన దేవుని వర్లారా. ఆ వేర్లు లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే భూమి యొక్క సారమును, నీటి యొక్క సారమును ఆ చెట్టు లాక్కుంటుంది, అనుభవిస్తుంది, తీసుకుంటుంది. ఆ సారమును తీసుకున్న చెట్టు ఏం చేయాలి? ఫలించాలి, ఫలములు ఇవ్వాలి. ఫలములు ఇవ్వకపోతే చెట్టు ఏమైపోయినట్టు? వ్యర్థమైపోయినట్టు. అంటే భూమి యొక్క సారాన్ని తీసుకుంటుంది, నీటి యొక్క సారమును తీసుకుంటుంది, కానీ ఏమవ్వలేకపోతుంది? ఫలించలేకపోతుంది. ఆ ఫలించలేకపోతే కింద యజమానుడు ఏం చెప్తున్నాడండి? చూడండి ఒకసారి, చదవండి అమ్మా. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. యజమానుడు అంటున్నాడంట, సారాన్ని అయితే తీసుకుంటుంది, బాగా ఎదిగింది, బాగా లావు కూడా పెరిగింది, కానీ ఏమివ్వలేకపోతుంది? ఫలం ఇవ్వలేకపోతుంది. దీనివల్ల అంటే ఇది ఉండడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకు దీన్ని నరికివేయము అని యజమానుడు చెప్తున్నాడు. కానీ ఆ చెట్టు ఎవరు ప్రియమైన దేవుని వర్లారా? మనమే. ప్రకృతిలో ఉన్న సారమంతా మనం తీసుకుంటున్నాం కదా. ప్రకృతిలో ఉన్న ఎన్నో చెట్టులను దేవుడు మన కొరకు పెట్టిన ప్రతిదీ మనం అనుభవిస్తున్నాం కదా. ఎంతో సారాన్ని మనం పొందుకుంటున్నాం. మనం ఆకలిని తీర్చుకుంటున్నాం, గాలిని తీసుకుంటున్నాం, ఎన్నో దేవుడు పెట్టిన దాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ ఏం చేయలేకపోతున్నాం? ఫలాలు కనిపించట్లేదు, అంటే ఫలించలేకపోతున్నాం. తండ్రి అయిన దేవుడు వీడు అక్కడ అలా ఉంటుందండి. ఎప్పటి నుంచి వస్తున్నాడంట? ఆ చెట్టు ఫలిస్తుందని ఎప్పటి నుంచి వస్తున్నాడంట? 3 సంవత్సరముల నుంచి వస్తున్నాడంట తండ్రి అయిన దేవుడు, ఫలిస్తుందా అని. కానీ ఫలించట్లేదంట. మనల్ని ఒకసారి ఆలోచించుకోండి, తండ్రి అయిన దేవుడు మనల్ని ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల నుంచి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరంలో నాకు భక్తి అనుభవం ఉందని చెబుతున్నారు. చెట్టు ఎలా అయితే ఎదిగిందో వీరు కూడా అలాగే ఉంటున్నారు ప్రియమైన దేవుని వర్లారా. కానీ ఏం కనబడతలేదంటే ఫలములు కనిపించట్లేదంట. చెట్టు భూమి యొక్క సారమును, నీటి యొక్క సారమును అనుభవిస్తుంది, ఫలించలేకపోతుంది. మనం కూడా 30 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నామని చెబుతున్నాం, సంఘంలో సీనియర్లు అని చెప్పుకుంటున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం. కానీ మనలో కూడా ఏముంటలేదంటే ఫలములు కనిపించట్లేదు ప్రియమైన దేవుని వర్లారా. నాకు తెలిసి దేవుడు రాత్రి కూడా మనలో కొంతమందిని తీసేద్దాం అనుకున్నాడేమో. ఈ మాట అనొచ్చు అనకూడదు, కానీ
ఇన్ని సంవత్సరాల నుంచి కనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు, సారాన్ని తీసుకుంటున్నారు, నేనేంటో తెలుసు, అన్నీ తెలిసి కూడా ఫలించలేకపోతున్నారు. కాబట్టి తీసేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆయన మాత్రం అడ్డుపడిపోయాడండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి చూడండి, కింద అదే మాట చదువుతారు. చదవండి. అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పును. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు రాత్రికాలమందు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము తండ్రి, గడిచిన కాలంలో వాళ్ళు నీ కొరకు వ్యతిరేకంగా బ్రతుకుంటారు, నీకు ఆయాసకరమైన పనులు వారు చేసి ఉంటారు, నీకు నచ్చని పనులు వారు చేసి ఉంటారు. కానీ ఒక్క సంవత్సరం కూడా చూడు తండ్రి, చూడు తండ్రి, చుట్టూ తవ్వి ఏమేస్తారంట? ఎరువేస్తారంట. అంటే నాకు తెలిసి ఒకవేళ నీ సేవకుల ద్వారా, నీ వాక్యం ద్వారా ఇంకా వాళ్ళతో మాట్లాడతాను అని ఒకవేళ ఉద్దేశం వస్తుంది అనుకుంటుంది. వాళ్ళు ఫలించలేకపోయారు గత సంవత్సరంలో తండ్రి, కానీ నీ సేవకుడి ద్వారా, వాక్యం అనే ఎరువు ద్వారా ఇంకా నువ్వు వాళ్ళని, హృదయాల్ని పొడుస్తాను తండ్రి, ఈ సంవత్సరం కూడా వారిని ఉండనిమ్ము అని యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టామంటే నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, తండ్రి అయిన దేవుని యొక్క కృప. ప్రియమైన దేవుని వారలారా, కృప. చాలామంది రాత్రికాలం మందు తండ్రి 2023 అంతా కాపాడు, 2024 కూడా కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తారా చేయరా? చేస్తారు. 2024 ఎందుకు అవ్వాలని కానీ దేవుడు అడిగితే సమాధానం ఉంటుందా మన దగ్గర? 2023 ఏం చేసావని నువ్వు 2024 ఇవ్వడానికి? ఏం చేసావని? ఒక పరిశుద్ధమైన జీవితం జీవించావా? సరైన ప్రార్థన జీవితం నీకు ఉందా? వాక్య ధ్యానం ఉందా నీ దగ్గర? సంఘంలో క్రమమైన జీవితం ఉందా? సువార్త ప్రకటన ఉందా? అసలు ఏముందని నీకు 2024 ఇవ్వాలి అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తే గనక మన దగ్గర ఉండే సమాధానం ఏంటి? ప్రియమైన దేవుని వారలారా, సమాధానం రాదు, సమాధానం రాదు. కానీ ప్రార్థన మాత్రం చేసేస్తాం. నిజంగా ప్రార్థన ఈ సంవత్సరంలో ప్రార్థన నూతన సంవత్సరంలో ప్రార్థన చేస్తే కనుక ఎలాంటి ప్రార్థన చేయాలి తెలుసా? నాకు తెలిసైతే మాత్రం హిజ్కియా చేసిన ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎవరి ప్రార్థన? హిజ్కియా ఎలాంటి ప్రార్థన చేశాడు? యెషయా గారు వచ్చి, ప్రవక్త వచ్చి, నువ్వు మరణమవుతావు అన్నప్పుడు అనగానే వెంటనే హిజ్కియా ఏం చేస్తాడు? గోడ తట్టుకు తిరిగి మోకాళ్ళు వేసి, ప్రభువా తండ్రి, అక్కడ ఏమంటాడు? యథార్థ హృదయుడునై నీ సన్నిధిని ఎలా నడుచుకున్నానో, ఎలా బ్రతికానో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని హిజ్కియా ప్రార్థన. ప్రియమైన దేవుని వారలారా, చేస్తే అటువంటి ప్రార్థన చెయ్యాలి. అదే దేవునికి ఇష్టం. తండ్రి 2023 సంవత్సరం అంతా నాయన నీ కొరకు యథార్థవంతుడనై, యథార్థ హృదయము కలిగి, నీ యొక్క పనిలో కష్టపడి, నీ యొక్క సంఘంలో నాయన సభ్యత్వం పొంది, నీ యొక్క సంఘంలో నిన్ను సంఘమంతతో కలిసి నిన్ను స్తుతించి ఆరాధించి నీ సువార్త ప్రకటన నేను చేశాను తండ్రి. అటువంటి జీవితం 2024లో కూడా నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎంతమంది చేసి ఉంటారండి ఈ ప్రార్థన? ఎంతమంది చేసి ఉంటారు ఈ ప్రార్థన? ఒక్కరు కనిపించరు, చాలా తక్కువ ఇటువంటి ప్రార్థన చేసేవారు. కానీ ఎటువంటి ప్రార్థనలు అంటే ముందు చెప్పుకున్నట్టు 2023 కాపాడు, 2024 కూడా కాపాడు. 2023 ఎలా అయితే నిన్ను బాధ పెట్టానో, ఎలా అయితే నిన్ను దుఃఖపరిచానో, ఎలా అయితే నీకు కన్నీరు తెప్పించానో, ఈ 2024 కూడా అలాగే బ్రతుకుతాను తప్ప నా బ్రతుకు మాత్రం నేను మార్చుకొని తండ్రి అనే విధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, అనే విధంగా ఉన్నారు.
హిజ్కియా చేసిన వంటి ప్రార్థన మనం చెయ్యాలి. దేవుడు కోరుకుంటున్న భక్తి మనం బ్రతకాలి, అది జీవించాలి. 2023 ఇంకా అయిపోయింది, ఇంకా బ్రతికం ఏదో రకంగా. ఇంకా ఆయన ఎదుట మనం దోషం చేసాం, పాపం చేసాం, చెయ్యరాని కార్యాలు చేసాం, నీచమైన కార్యాలు చేసాం, దేవునికి ఆయాసకరమైన పనులన్నీ మనం చేసి దేవుణ్ణి బాధ పెట్టాం. ఈ 2024 సంవత్సరం మాత్రం ఒక తీర్మానం అనేది తీసుకోండి ప్రియమైన దేవుని వర్లారా, తీసుకోండి. ప్రభువా, తెలుసో తెలియకో నేను చేశాను, నీ కృపతో నన్ను క్షమించి ఈ నూతన సంవత్సరం నాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సంవత్సరంలో నీ కొరకు ఇంకనూ నేను ఎక్కువగా కష్టపడతాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీవు కోరుకున్నట్టు హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తాను తండ్రి, సంఘంతో కలిసి ఉంటాను తండ్రి అని తీర్మానం తీసుకోండి ప్రియమైన దేవుని వర్లారా. ఒకవేళ 2024 మనం చూసినట్టు 2025 మనం చూడలేమేమో. ఎంతోమంది మాయమైపోతున్నారు కదండి. మొన్న సంవత్సరం జనవరి 1నే మా చర్చి ఎదురుగుండా ఒక ఆయన ఉదయం లేచి చర్చి తిన్నంగానే పడిపోయాడు ప్రియమైన దేవుని వర్లారా. ఇప్పుడు ఇవాళ సంవత్సరకం అయింది, ఇవాళ సంవత్సరకం అంటే చెప్తున్నాను. 2024 దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహించాడు, ఆయుష్ అనుగ్రహించాడు. 2025 మనకు ఉంటామో ఉండమో మనకే తెలీదు. కాబట్టి దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితం ఉండాలి, దేవుడు కోరుకున్నట్టుగా మనం ఆరాధించాలి. ఈ దినమును ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే దేవుడు ఒక సంవత్సరమును మనకి దయచేశాడు కాబట్టి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే తండ్రి నీకు స్తోత్రం అని ఇవాళ చెప్పి మరలా మధ్యాహ్నం లోకంలో కలిసిపోవడం కాదు ప్రియమైన దేవుని వర్లారా. ఆయుష్ ఉన్నంత వరకు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి బ్రతకడం, అట్టి జీవితాలు మనందరై ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. నాకు ఈ సమయం ఇచ్చిన అన్నయ్య గారికి కూడా వందనాలు.